మనం ప్రభు బలలో పాల్గొనక మునుపు యేసు శిష్యుడైన యోహాను రాసిన సువార్త. యోహాను యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు, తర్వాత 25వ వచనం మాత్రం చదువుకుందాం అందరం కలిసి. ఆయన మార్గం పోవచ్చుండగా పుట్టి గుడ్డివాడిన ఒక మనుష్యుడు కనబడింది. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసినో వీని కన్నవారా అని అడుగగా, యేసు నీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు విందు ప్రత్యక్షపడ్డబట్టికే వీడు గుడ్డివాడిగా పుట్టెను. 25వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. వారు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినైండి ఇప్పుడు చూచుచున్నాను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమల తండ్రి, మా నమ్మకని దేవా, మరొకసారి సమయోచితమైన సహాయ నిమిత్తమై నీ పాద సన్నిధిలో మోకరించి ఆ బోతని మొరపెట్టుకుంటూ వస్తున్నాం. ఉదయకాలంలో ఆరాధనలో నీ మహిమ పొందినందుకై, నీ కోరిన ఆరాధన అర్పించడానికి సహాయపడినకై స్తోత్రాలు. తిరిగి నీ బలలో యోగ్యులుగా పాలు పొందడానికి తీసుకురాబడిన లేఖనములు ప్రభా తండ్రి, యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనం నీ చేతుల్లో పెడుతున్నాం. పంచి విరిచి మాకు అందించండి, ఆశీర్వదించండి. ఆనాడు ప్రభా నీ చేతుల్లో పెట్టిన తండ్రి రొట్టెల చేపని ఆశీర్వదించినట్టుగా మాకు ఆశీర్వదించి పంచిపెట్టుమని, యోగ్యులుగా పరీక్షించుకుని బలలో పాలు పొందడానికి సిద్ధపరచుమని, వచ్చిన వారు ఎవ్వరు ఒట్టివారు పోకుండా అర్థం చేసుకుని నిన్ను ప్రభా తండ్రి స్వారూప్యంలో నీకు మార్చబడినట్లుగా సహాయపడమని, నీ వాక్యం దీవించి నిల్వ దాసుని అయోగ్యుడను, ఏమాత్రం అర్హత లేని వాడిని, నీ పరిశుద్ధ గ్రంథాన్ని చింపివేసిన వాడిని ప్రభా తండ్రి దూషకుడును, హింసకుడును, హానికరుడను నన్ను మరొకసారి నీ రక్త ప్రోక్షిని తెచ్చుకుంటూ యేసును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. 25వ వచనాన్ని మరొకసారి నేను చదువుతాను, మీరు వినండి. వాడు అనగా గుడ్డివాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. పిల్లరా, ఉదయకాలం చక్కని ఆరాధన చేశారు, పాటలు కూడా చక్కగా పాడుతున్నారు. అయితే బలలో సమీపించే సమయంలో మనము పరీక్షించుకొని యోగ్యులుగా బలలో పాలు పొందాలి. అయోగ్యంగా బలలో పాలు పొందితే శిక్షావిధి ఉంది. కాబట్టి పరీక్షించేది ఆశీర్వాదం వల్ల అదే సందర్భంలో శాపం వచ్చేది కూడా గుర్తుపెట్టుకొని మనము బలలో యోగ్యులుగా పాలు పొందాలి. ఇక్కడ మన అంశము ఒక ఉదయకాలం 4 విషయాలు చూసాం. నిజమైనవి, నిజము కానివి, ట్రూ అని 4 విషయాలు చూస్తూ వచ్చాం. నిజమైనవి, నిజమైన దేవుడు, నిజమైన వెలుగు, నిజమైనటువంటి ఆహారము, నిజమైన పానీయం, ట్రూ గాడ్, ట్రూ లైట్, ట్రూ బ్రెడ్, ట్రూ బ్రెడ్, ట్రూ డ్రింక్. 4 విషయాలు చూసాం. అయితే ఇప్పుడు 5 విషయాలు చూస్తాం. ఇక్కడ గుడ్డివాడు అంటున్నాడు, అన్ని ఆ గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచాడు, ఉంచేసి దాన్ని మట్టి తీసి కంటి మీద పెట్టి శిలోయ కోనేటివి కడుక్కోమన్నాడు. వాడు విశ్వాసం ఉంటాడో లేదని ఆయన స్వస్థపరచచ్చు చేయబెట్టి, కానీ పొమ్మన్నాడు. సులేమ వెళ్ళి స్వస్థత పొందాడు కడుక్కొని. అయితే ఆయన అంటున్నాడు, వాడిని శోధించారు, అతన్ని పరీక్షించారు, అతన్ని హింసించారు. వాడు అంటున్నాడు, ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు నేను ఇస్తున్నాం 5 దినాల్లో. ఏమంటున్నాడు? నేను ఒకటి మాత్రము ఎరుగుదును, ఆయన స్వస్థపరిచిన ఆయన పాపియో కాదు నేను ఎరుగను, ఆయన నిజమైన దేవుడని ఎరుగుదనని సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు. పిల్లరా, ఈ సమయంలో 5 విషయాలు చెప్తాను. ఈ గుడ్డివాడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఒకటి మాత్రము ఎరుగుదును. ఏమంటున్నాడు? 1 థింగ్ ఐ నో, ఒక్కటి మాత్రం నేను ఎరుగుదును. 1 × 5 5లో 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పొద్దున 4 విషయాలు చూపించా,
ఇప్పుడు 5 విషయాలు. అంశం ఏదంటే ఒకటి మాత్రమే నేను ఎరుగుదును. ఇంగ్లీష్లో 1 thing I know. 1 thing I know. ఒకటి మాత్రమే ఎరుగుదును. నీ నా జీవితంలో మనం ఎరగవలసినవి ఎన్నో ఉంటున్నాయి, బైబిల్లో ఎన్నో ఉంటున్నాయి. అయితే సమయం అందుబాటును బట్టి 5 విషయాలు మాత్రమే మీకు చూపించి 1 thing ఒకటి అనేది 5 విషయాలు చూపించి నేను ముగిస్తాను. మొదటిది ఏమంటున్నాడు ఇంట్రడక్షన్గా, మన అంశము 1 thing I know, లేక ఒకటి మాత్రం నేను ఎరుగుదును. అది దానికి ఇంట్రడక్షన్గా యోహాను సువార్త 9వ అధ్యాయం అంతా చూడొచ్చు కానీ చూడలేము. 9వ అధ్యాయం అయితే అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎట్టుంటున్నావు, ఒకప్పుడు కాదు. నేను 72వ సంవత్సరం 54 సంవత్సరాల క్రితం యేసులో నమ్ముకున్నా. ఈనాడు నేను ఎట్టున్నా, ఇప్పుడు క్రీస్తు యేసు ఏ శిక్ష విధి లేదు కనుక మనం ఇప్పుడు ప్రజెంట్ ఎట్టుంటున్నాం. ఆ గుడ్డివాడు సాక్ష్యం ఇస్తున్నాడు. పుట్టుగుడ్డివాడు స్వస్థపరచబడిన తర్వాత నేను ఒక్క విషయం ఎరుగుదును, యేసు ప్రభు నా కన్నులు ముట్టాడని. ఆయన చూశాడంటే చూడలే, గుడ్డివాడు గుండి మట్టి తీసి పెట్టాడు, శిలోమై కొనేటివి కడుక్కున్నాడు, ఆయన కన్నులు తెరపడ్డాయి, ఆయన ప్రభుని ఎరిగాడు. నీవు నేను అలా ఎరిగిన వారంలో ఇంకా మనలో ఏమైనా కొదువులు ఉన్నాయేమని చూసుకోవడానికి మొదటిది ఏమని చెప్తున్నాను. సమయం అందుబాటులో లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. లూక్ గాస్పెల్ చాప్టర్ 10 verse 41. అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులు గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఏమంటున్నాడు ఇంగ్లీష్లో, నీ answered, Martha, anxious, many things. You worried many things. నీవు అనేక విషయాల గురించి చింత కలిగి ఉన్నావు. నీ యొక్క భవిష్యత్తు లేక నీ యొక్క ఉద్దేశం, నీ యొక్క జీవితంలో నీ ఉద్యోగం, నీ ప్రమోషన్, నీ శాలరీ, లేకపోతే ట్రంప్ వచ్చాడు కనుక ఏం చేస్తాడో, ఎప్పుడు వెళ్ళిపోతారో, ఇమిగ్రేషన్, చాలా విషయాలు విచారం కలిగి ఉన్నాం. వరీడ్ మెనీ థింగ్స్, పిల్లల గురించి లేక దేని గురించో. కానీ అంటున్నాడు దేవుడు ఏమని చెప్తున్నాడంటే 38వ వచనం అదే అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి, అంతటి వారు ప్రయాణమైపోవచ్చు. ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తాను స్త్రీ తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అని ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండెను. చదవండి. మార్త విస్తారమైన పని పెట్టుకునే చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి విడిచిపెట్టినందున మీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అప్పుడు చెప్తున్నాడు, అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులు గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మన జీవితంలో మనకు అవసరమైనది మరియ ఏర్పరచుకున్నది ఆయన పాద సన్నిధిని, ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వినుట నేర్చుకున్నది. మార్త అయితే మన పిండి వంటల చేత యేసు ప్రభువును తృప్తిపరచాలని ఆయనకు మంచి వంటలు చేసి పెట్టి ఆయన తృప్తిపరచాలనుకుని మరియను తన సహోదరిన మరియను తన సిస్టర్ను నాకు సహాయకరంగా వంటలు వండుతున్నా పంపించవా, నీకు చింత లేదా ప్రభు అంటున్నాడు. అప్పుడు ప్రభు ఆన్సర్ ఇచ్చాడు, మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అనగా దాని కింద ఒకటేసి తెలుగులో రాశారు, శ్రేష్టమైనది అంట. అవసరమైనది అనగా ఆమె ఉత్తమైన దాన్ని ఏర్పరచుకుని, మరి ఉత్తమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె ఎదురింటి తీసివేయబడదు అని ఆమెతో చెప్పాను. అనగా
మార్తా పరిచర్య ఉంది, మరియ పరిచర్య. 2 రకాలైన పరిచర్యలు ఉన్నాయి సంఘంలో. నీవు మరియ పరిచర్యలో ఉంటున్నావా, మార్త పరిచర్యలో ఉంటున్నావా? మరియ దేవుని పాద సన్నిధిలో, దేవుని ఇంటిలో, దేవుని యొక్క బైబిల్ ప్రార్థనలో, ఆయన సన్నిధిలో గడిపేదిగా ఉంటున్నది. మార్త అయితే వంటల చేతిలో విచారం కలిగి ఉంటున్నది. అయితే అంటున్నాడు, నాకు సాయం చేయడం పంపు, నీ దగ్గర కూర్చునిదామా అంటే ఆవిడ అంటున్నాడు, ప్రభు మార్త అనేకమైన పనులు, మరియ ఉత్తమైన దాన్ని ఏర్పరచుకునేది, అది ఆమె ఎద్దు నుండి తీసివేయబడదు. మన జీవితంలో మన ఎద్దు నుండి తీసివేయబడినటువంటి పరిచర్య, తీసివేసే పరిచర్య 2 ఉంటున్నాయి. అవసరమైనది ఒక్కటే. ఏమిటి? దేవుని పాద సన్నిధి. దేవుని ఇంటిలో, దేవుని యొక్క సన్నిధిలో ఉదయకాలం వేస్తూనే ప్రభు పాద సన్నిధి, ఆయన లేఖనం చదువుట, తిరిగి ఆయన యొక్క ప్రార్థన గడుపుట, వీటిది ప్రభు మార్త ఏర్పరచుకున్నటువంటి, తీసివేయబడినటువంటి, నిత్యత్వములతో వచ్చేటువంటిది. అది ఉత్తమమైనది. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. మార్త తాత్కాలికమైన దాన్ని, మనుషులు తృప్తి పెట్టేది, మనుషులు మెప్పించేది. అందుకే అంటాడు గలతీ 1:10, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, గెలషియన్స్ 1:10 ఏమంటున్నాడు? ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకొని చూస్తున్నానా, నా దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుతున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడును కాకపోదును. మన అనేకసార్లు మానవులంగా మనుషులను సంతోషపెట్టాలని ఎన్నో కార్యాలు, ఎన్నో మార్త పరిచర్యలు చేసేవారికి ఉంటున్నాం. కానీ దేవుని మనుషుల్ని సంతోష పెడితే, దేవుణ్ణి దుఃఖపెట్టితే దేవుని దాసుడు కానేరు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మొట్టమొదటి 5 విషయాల్లో నేర్చుకునే ఒకటేనటువంటి వాటిలో అవసరమైనది ఒక్కటే. అది మరియ ఏర్పరచుకున్నది ఆయన పాద సన్నిధి, ఆయనతో గడిపే సమయం. మన జీవితంలో మన సమయం ప్రభుత్వం ఎంత గడుపుతున్నాం? ఉదయకాలం లేస్తూనే ప్రభువును ముఖదర్శనం చేస్తున్నామా? ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథం ఆదియందు వాక్యం దేవుడేంటేను, ఆ దేవుడే వాక్యం కనుక ఆ వాక్యాన్ని చూస్తే దేవుని చూసినట్టే. మరి ఉదయకాలం లేస్తున్నామో దేవుని ముఖ దర్శనం చేస్తున్నామా, లేక మన దర్శనం, లేక మన యొక్క ఆయా కార్యక్రమాల్లో మునిగిపోతున్నామా? ఉదయకాలం లేస్తున్నా ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, బైబిల్ చదవడం అంటే ప్రభు మనతో మాట్లాడడం. ఈ 2 కార్యక్రమాలు చేస్తున్నామా? ఎన్నో పనులు చేస్తున్నాం, తరువాత టైం ఉంటే, సమయం ఉన్నప్పుడు బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, సమయం లేకపోతే చేయం. పిల్లరా, అవసరమైనది ఒక్కటే. ఏమంటున్నాడు? ఏమని? 1 thing I need. మనకు ఒక్కటి అవసరమైనది. ఏంది? ప్రభు పాద సన్నిధి, ఆయన సన్నిధిలో గడిపేది, ఆయన ఆదివారం పునరుత్థాన దినం ఆయన సన్నిధి మందిరంలో కనబడేది. మన జీవితంలో ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునింది మరియా. నీ పేరు పెట్టుకో. నువ్వు మార్తలాగున్నావా, మరియలాగున్నావా? వారమంతా బైబిల్ చదివావా? ఈ రోజు చదివావా? చదవలేదా? ప్రార్థన చేసుకున్నావా? నామినల్ క్రిస్టియన్స్గా ఉంటే అంటున్నాడు ఉత్తమైనది ఏర్పరచుకుంది మరియా. అయితే ఆమె ఎదురింటే అది తీసివేయబడదు. ఆయన పాద సన్నిధిలో గడిపిన సమయం, ఆయన గంటలు, అవన్నీ కూడా దేవుని సన్నిధికి చేరేటివిగా, ఉత్తమైనవిగా ఉంటున్నాయా? అందుకే అంటాడు యోహాను సువార్త, మనం దేని కొరకు కష్టపడుతున్నాం? 6:27 క్షయమైన దాని కొరకై ఈ సమయం ఎలా హెచ్చిస్తావు? యోహాను సువార్త, జాన్ గాస్పల్ 6:27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవుని కలిగజేయి. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఎందుకై తండ్రిని దేవుడు ఆయనకు ముద్ర వేసినాడు అని చెప్పాను. మనం దేని కొరకు కష్టపడుతున్నాం? ఈ 70 సంవత్సరములు బైబిల్ ప్రకారం అధిక బలం అంటే 80 సంవత్సరం ఆయాసము దుఃఖమే.
దేని కొరకు మనం జీవిస్తున్నాం? మన ఈ లోకంలోనికి ఎందుకు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, ఎందుకు రక్షించాడు, ఎందుకై మనం ఈ లోకంలో జీవిస్తున్నాం? ఈ లోకంలో మనం ఏమి తీసుకుని రాలే, ఏమి తీసుకుని పోమే. తెలుసు మనందరికీ ఇది తాత్కాలికమైన లోకమని తెలుసు. అయినా మనము క్షయమైన అనగా అక్షయమైనటువంటి ఆహారం కొరకై, నిత్య జీవం కొరకై కష్టపడుతున్నామా? ఆయన అంటాడు, నా ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కీర్తన 127:2. నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావు? నిత్య జీవనికైనా ఉత్తమైనది, అవసరమైనది నీ జీవితంలో ఏమంటుంది? కీర్తన 127:2. మీరు ఏకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు. కష్టార్జితమైన ఆహారం వ్యర్థమే. నానా ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి, నీవు వేక్కుని లేస్తున్నావు, కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, నీతో వస్తాయా? రావు. కానీ తప్పదు. కానీ ప్రభు కొరకై నువ్వు దేని కొరకై కష్టపడుతున్నావు? ఎందుకు ప్రభు నిన్ను ఈ లోకంలో అందరికంటే నిన్ను రక్షించాడు? ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, కోట్ల మంది, వాళ్ళు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీకు రక్షణ ఇచ్చాడు. గొప్ప రక్షణ, నిత్యమైన రక్షణ, శాశ్వతమైన రక్షణ ఇచ్చాడే. కృతజ్ఞుడివై అవసరమైనది నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? ఉత్తమైనది మరి ఏర్పరచుకున్నది, అది ఆమె ఎత్తునంటే తీసివేయబడినది. నీ తీసివేసేది ఏంది? ఈ లోకంగా కష్టపడేది, క్షయమైనది, అక్షయమైన దాని కొరకై, అక్షయమైన ఆహారం కొరకై కష్టపడమంటున్నాడు. ప్రియులారా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. యెషయా 55:2. ఐజియా చాప్టర్ 55:2. ఆహారము కాని దాని కొరకు ఏల రూకలు ఇచ్చెదరు, సంతుష్టి కలిగితే దాని కొరకు నీ కష్టార్జితమును వేపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణం సారమైన దాని యందు సుఖింపనీడి. మీ ప్రాణం ఎందుకు కష్టపడుతున్నావు? దేనికోసం కష్టపడుతున్నావు? వ్యర్థమై ఈ స్వల్ప జీవితానికి, ఈ లోకం దాని కొరకై నీవెంతో కష్టపడుతున్నావు. రాత్రి పగళ్ళు ఉద్యోగం చేస్తున్నావు, చేయొద్దంలే. అయితే మంచి పదార్థాలు భుజించే, ప్రాణం సారమైన దాన్ని ఇచ్చే, సుఖింపనిచ్చే, నిద్రించుతుండగాని ప్రియులిచ్చే ఆ ఆహారం కొరకు ఎందుకు కష్టపడడం లేదు? నీకు తెలుసు బైబిలు. కానీ అవసరమైనది మార్తా అవసరమైనది ఒక్కటే. వన్ థింగ్ యు నీడ్. నీకు నాకు అవసరమైనది ఒక్కటే, అది మరియ ఏర్పరచుకున్నది, ఆమె ఎత్తుని తీసివేయబడినది. ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయనకిచ్చే దేవుడు. కాబట్టి మొట్టమొదటిది ఆ గుడ్డివాడు చెప్పుడు. ఏమన్నాడు గుడ్డివాడు? వన్ థింగ్ ఐ నో. నీ జీవితంలో ఈ విషయాన్ని ఎరిగావా? నీకు అవసరమైనది ఒక్కటే. ఆ మార్తా దగ్గర నీ పేరు పెట్టుకో, నీతోనే మాట్లాడుతున్నావు సూటిగా. నీవే ప్రయాసలు నీ కొరకై, నువ్వు రక్షణ దినాలన నీ త్యాగం, నీ సమర్పణ, నీ రోషం ఏమైపోయింది? ఈనాడు ఆ రక్షణను ఎంత చులకనగా చేస్తున్నావా? ఎంత ఖైమ చెల్లించి దేవుడు నిన్ను కొనుక్కున్నాడు, దేవుడు ఎంత నిన్ను కన్నాడు, దేవుడు నిన్ను ఎంతగా లోకంలో ఉన్న వారందరికంటే ఈ గొప్ప రక్షణ, నిత్య రక్షణ, శాశ్వతమైన రక్షణ ఇచ్చాడే. ఈనాడు ఏమైపోయావు? ఏమైపోయి నీ తీవ్రత, నీ త్యాగం, నీ సమర్పణ? రెండవది మార్కు సువార్త 10:21. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి, వన్ థింగ్ ల్యాక్, నీకు ఒక్కటి కొదువుగా ఉంది.
యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీ కలిగి ఉన్న అంతే అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుము అన్నాడు. నీ కలిగి ఉన్నదంతా నీతో రాదు, ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే ఆ యొక్క యవనస్తుడు మంచిగా చదువుకున్నాడు, మంచి వయసులో ఉన్నాడు, మంచి ధనవంతుడు, మంచి ఆఫీసు ఉద్యోగం చేస్తున్నాడు. యేసు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నీ నిత్య జీవం పొందడానికి ఏం చేయాలని ప్రశ్నించాడు. అప్పుడు యేసు చెప్పాడు, నీవు నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వాడు వ్యసనంతో, ఆ ధనవంతుడు మంచిగా చదువుకున్నాడు, చిన్న వయసు నుంచే వాడన్నిటిని పాటిస్తున్నాడు. కానీ నీకు ఒక్కటి కొదువుగా అన్నీ చేస్తున్నావు, కానీ ఒకటి కొదువుగా ఉన్నది. వన్ థింగ్ యూ నీడ్. ఏమిటది? నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించు. ప్రభు పిలిచితే ఆ యవనస్తుడు ఏం చేశాడు తెలుసా? వ్యసన పడుతూ, చదవండి మార్కు సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. 10 బోధకుడా, బాల్యము నుండి వీటన్నిటి చేస్తున్నా. యేసు అతన్ని చూసి ప్రేమించి, నీకు ఒకటి ప్రేమించి, ఎవరైనా ప్రేమించి హెచ్చరిస్తే, ప్రేమించేది తప్పని ఖండిస్తే వ్యసన పడుతున్నావా? నీవు సరి చేసుకోవడానికి ఇష్టపడక, నీ జీవితంలో ప్రభు నీకు ఒకటి కొదువుగానే ప్రభు చూపించినప్పుడు నీవు కోపగించుకుంటున్నావా? లేక నీ ప్రభు మొదటి దినాల్లో, నీవు రక్షమనే దినాల్లో, నీ కష్ట దినాల్లో, నిన్ను దర్శించిన దినాల్లో, నీ వెనకటి దినాల్లో మర్చిపోయావా? అన్నీ పాటిస్తున్నా అనుకుంటున్నావు. మరి యేసు ప్రభుకే పాఠం చెప్పాలనుకున్నాడు. అన్నీ చిన్న వయసు నుంచే పాటిస్తున్నా అన్నాడు. మోకాళ్ళు ఉన్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నిత్య జీవం పొంది ఏం చేయాలన్నాడు. నేను అన్నీ చేస్తున్నాను బాల్యం నుంచి అన్నాడు. అప్పుడేమంటున్నాడు? అతన్ని ప్రేమించి, అరే ఎంత అమాయకుడు, ఇతని నిత్య జీవం ఇస్తాను, అయితే నీవన్నీ నీకు కలిగి ఉన్నవి అమ్మివేసి నన్ను వెంబడించంటే వెనక్కి వెళ్ళిపోయాడు. పిల్లాడా, ఈ మధ్యాహ్నం నీకు ఏమంటాడు? వన్ థింగ్ ల్యాక్, ఒక్కటి కొదువుగా ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే చేస్తున్నావు, నీ దేవుడిని ఆశీర్వదించాడు, నీకు ఉద్యోగం చదువు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వివాహం చేశాడు, పిల్లలు ఇచ్చాడు. కానీ వన్ థింగ్ యూ ల్యాక్, ఒక్కటి కొద్దుగా ఉంది. ఏం చేయమంటున్నాడు? నీకున్నది అమ్మి నన్ను వెంబడించమంటున్నాడు. దీనికి మించిన ఆశీర్వాదం, దీనికి మించినటువంటిది ఏదీ లేదు. నన్ను వెంబడించమంటే ఆయన వెంబడించక, ధనవంతుడు కనుక అమ్మి బీదలకి ఇవ్వలేక వెనక్కి వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళిపోయాడు? వ్యసనముతో బాధపడుతూ వెళ్ళిపోయాడంట. అంటున్నాడు చూడండి, లోతుకి వెళ్దాం. ఇంకా కీర్తన 119:72 వచనం. 119:72. నీకు అన్ని ఇచ్చాడు దేవుడు, కానీ వేల కొలది వెండి బంగారములు దానముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. 50 వచనం, అదే అధ్యాయం 119 కీర్తన 50. నీ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధలో నెమ్మది. నీ వాక్యం నన్ను బ్రతికించింది. చచ్చిపోయిన స్థితిలో గుడ్డివాడినే ఉండగా, సత్యదేవుని ఎరగని స్థితిలో ఉండగా, నీ వాక్యమనే దేవుడు నన్ను బ్రతికించావు. లోకంలో ఎంతో మంది ఉండగా వారికి ఇవ్వని ఈ మహా గొప్ప రక్షణ నాకు ఇచ్చావు. నా బాధ నెమ్మది లేని పరిస్థితిలో, సమాధాన పరిస్థితిలో నన్ను నెమ్మది కలిగజేసిన ఈ గ్రంథం వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే, ఆస్తి పాస్తులు లేక అన్ని ఉన్నదాని కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం, ఈ ధర్మశాస్త్రం ప్రేమిస్తున్నావా?
నా జీవితంలో బైబిల్ తప్ప నాకున్న ఆస్తిని, బంధువులను, చదువును, ఉద్యోగాన్ని అన్నీ పోగొట్టుకున్నా. లాస్ట్కు వివాహమైనప్పుడు 2 పిల్లలు పుట్టారు. ఏమీ లేదు బైబిల్ తప్ప. అప్పుడు ప్రభుని అడిగా, ప్రభు వీళ్ళకి ఏం పేర్లని అంటే అప్పుడు దేవుడు చెప్పాడు, నీకు నేనేమిచ్చినా పరిశుద్ధ గ్రంథం ఒకటే మిగిలింది. మొదటి కుమారునికి పాత నిబంధన మోషే రాసిన గ్రంథాలు 5, ఆదికాండము, నిర్గమ, ఈ 5 ఖండాలు రాసిన పాత నిబంధన ఎవరంటే ఎక్కువ పుస్తకాలు మోషే. రెండవ కుమారుడు పుట్టాడు, ఏం పేరు పెట్టాలి? నీకు మిగిలింది బైబిలే కదా. కొత్త నిబంధన ఎవరు రాశారు పుస్తకాలు ఎక్కువ? పాల్. ప్రియులారా, ఈ రీతిగా నా సమస్తం కోల్పోయినప్పటికీ కూడా నాకు మిగిలింది ఈ వాక్యమే, ఈ జీవ గ్రంథమే కనుక ఆ పేర్లే పెడుతూ వచ్చా. వాటినే ప్రభువును అడిగి పెడుతూ వచ్చాం. కాబట్టి నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధలో నెమ్మది కలుగజేసింది. అందుకనే ఏం చేస్తాడు యోసేపు, తను చెరపట్టబడి ఐగుప్తు దేశానికి బానిసగా పోయి చేరాని పనికి జైలుకి వెళ్ళాడు. జైల్లో నుంచి బయటకు వచ్చాడు. ప్రభు అద్భుతంగా తీసుకుని వచ్చాడు. 17 సంవత్సరంలో తీసుకుని వెళ్ళి ఐగుప్తుకు 30 సంవత్సరంలో బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత భావం చెప్పుడు ద్వారా ఆ రాజు వివాహం చేస్తాడు ఒక యాజకుని కుమార్తెను. చూడండి 41వ అధ్యాయం ఆదికాండం 45వ వచనం. 45 మరియు పొరి యోసేపునకు జెఫ్నెతను పేరు పెట్టి ఓని యొక్క యాజకుడైన కుమార్తెకు పెళ్లి చేశాను. తరువాత 50వ వచనం. రాకమునుపు 2 కుమారులు పుట్టిరి. ఓని యొక్క యాజకుడైన పొతీఫరు కుమార్తెకు ఆసేతునకు కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోండి చేసిన చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అనగా మొరచుట అని పేరు పెట్టను. తరువాత 52 వచ్చును. అతను నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నేను అభివృద్ధి పొందించని చెప్పి రెండవనికి ఎఫ్రాయిము అని పేరు పెట్టను. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి. ప్రియులారా, నీ జీవితంలో కష్ట దుఃఖ బాధల్లో వెళ్తున్నప్పుడు నీకు నెమ్మదిచ్చే జీవితంలో నీ ఆస్తి ఇవ్వదు, నీ డబ్బు ఇవ్వదు, బైబిల్ వాక్యం మాత్రమే. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశం దేవుడు నన్ను అభివృద్ధి పొందించని చెప్పి రెండవనికి ఎఫ్రాయిం అను పేరు పెట్టెను. ప్రియులారా, ఏమంటున్నాడు? అతడు సమస్త నెమ్మది కలిగించే బైబిల్ను, పరిశుద్ధ గ్రంథాన్ని వదిలేసిన కలిగిన ఆస్తిని ప్రేమించి ప్రభును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకంటున్నాడు 1 తిమోతి 6:7 నుంచి మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. 1 తిమోతి 6:7-10 మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై సంతృప్తి చెంది ఉండము. రెండవ విషయాన్ని ఇంతటితో ఆపుతాను. మొదటిది, గుడ్డివాడు ఏం చెప్పాడు? మన అంశం 1 థింగ్ ఐ నో. రెండవ అది ఇంట్రడక్షన్ చూసుకుంటే గుడ్డివాడిని మొదటిది లూకాసు సువార్త 10:41 అవసరమైనది ఒక్కటే, 1 థింగ్ ఐ నీడ్. నీకు నాకు ఒక్కటి అవసరం. మార్త మరియలు చూసాం. రెండవది మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో చూసాం. ఆ యవనస్తుని దర్శిస్తూ దేవుడు ఆ యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి దారిలో మోకాల్లోని యేసువద్దకు నెత్తి జీవమునికేమని ఎంత తగ్గించుకున్నాడో, కానీ ఎంత వ్యసనంతో ఆస్తి అమ్మేమంటే ఎనికి వెళ్ళిపోయాడో. అంటే ఆ యవనస్తుడు అంటున్నాడు 1 థింగ్ చెప్పాలి. మరి
ఒక్కటి కొదువుగా ఉన్నది. వన్ థింగ్ యు ల్యాక్. అది ఏంటో నేను చెప్పలేను, మీరే పరీక్షించుకోవాలి. మూడవది యోహాను సువార్త కీర్తనలు 27:4 27 Psalms 27:4 3:1 యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుతున్నాను, ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు మందిరములో నివసింపగోరుచున్నాను. డేవిడ్ రాజైన తరువాత గొర్రెల కాడ ఉన్నప్పుడు కాదు, గొర్రెలు కాసేటప్పుడు మందిరానికి ఏడొస్తాడు, గొర్రెలు కాయాలి కదా, ఆదివారం అయినా మేపాల్సిన గొర్రెలను. రాజైన తర్వాత దేవుణ్ణి ఒక వరం అడుగుతున్నాడు. వన్ థింగ్ ఏమంటున్నాడు? వన్ థింగ్ ఐ డిజైర్. నీకు ఈ డిజైర్ ఉందా? ఈ కోరిక ఉందా? రాజైనాక శత్రు రాజ్యం యొక్క సైన్యమును లేక రాజ్య విస్తరణ కోరాలి, కానీ ఆయన కోరుతున్నది ఏమిటి? ప్రభువా, నేను ఇన్ని సంవత్సరములు అరణ్యములో గొర్రెలు మేపా, ఎంతో సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటిని తప్పించావు, సజీవులు ఉంచావు, నన్ను ఏసీ రూముల్లో కూర్చొని అంతఃపురంలో సుఖంగా కొంతకాలమైన గడపడానికి అడిగాడా? లేదు. అతడు వచ్చినటువంటి సిచ్యువేషన్ అడుగుతున్నాడు. నాకు ఏమంటే ఒక్క వరం అడిగి తిని, వన్ థింగ్ ఐ డిజైర్. నీకేం డిజైర్ ఉంది? ఏం కోరిక ఉంది? దేవుని మందిరం గురించిన ఆసక్తి భక్షిస్తున్నది అంటున్నాడు దావీదు. దేవుని మందిరం గురించిన ఆశ, దేవుని మందిరం కట్టాలి, నేను నా యొక్క భూమిలో అంతఃపురం ఉంటున్న దేవుని కొరకు ఒక గృహం కట్టాలి అని అనుకున్నాడు. కానీ చెప్పాడు దేవుడు, నీవు రక్తం చిందించావు, నీవు కాదు నీ కుమారుడు కడతాడని చెప్పాడు. అలాంటి ఆశ దేవుని మందిరం. నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో ఆయన తేజో మహిమను చూచుటకు, ఆయన సన్నిధిని చూచుటకు, ఆయన ఆలయంలో నేను నివసింపగోరుచున్నా. నీవేం కోరుతావు దేవుని ఈరోజు? నిన్ను ఇంత విలువ పెట్టి కొన్నటువంటి దేవునికి ఏమని అడుగుతావు? ఏమి నువ్వు అడిగినవన్నీ దేవుడిచ్చాడే. దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇప్పుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. నువ్వేమి డిజైర్ కలిగి ఉన్నావు? ఏమి కోరిక? ఇండియా నుంచి అమెరికాకి తెచ్చాడు, చదువు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, పెళ్లి చేసి అన్నీ ఇచ్చినాడే. ఇంకా నువ్వేమని అడుగుతావు? ఇవన్నీ ఇచ్చింది దేవుడు కాదా? ఇప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు. వన్ థింగ్ ఐ డిజైర్. నేను ఒక్క విషయమై కోరిక కలిగున్నా. ఏమో కోరిక? నిత్యము దేవుని యొక్క మందిరములో, దేవుని ఇంటిలో నివాసము, తేజో మహిమను ఎక్కడ చూస్తావు? నీ ఇంటిలో చూడలేవు, ఆయన మందిరములో, ఆయన ఇంటిలో. నేను ఉద్యోగం చేస్తుండగా చాలా ఊర్లు తిరిగాను. ఎక్కడ పోయినా దేవుని ఇంటికి సమీపంలో ఒక రెంటెడ్ హౌస్ కావాలని వెతికేవాడిని. ఒకసారి ఒక ఊరిలో మదనపల్లిలో మందిరం దగ్గరలో ఇల్లు దొరకలే. దగ్గరలో ఒక ఇల్లు ఉంది, మందిరానికి ఖాళీ ఉంది, ఎవరు చేరలే, పెద్ద ఇల్లు. నేను అడిగిన వాళ్ళని పోయి, అమ్మా, క్రైస్తవులు అంటే సామాన్యంగా ఇండ్లు ఇవ్వరు, నేను ముందే చెప్తాను, ఆ ఇల్లు నాకు బాడికి ఇస్తావా? నేను క్రైస్తవుని అన్న. నాయన అట్లాంటి వాళ్ళే కావాలా మాకు అని. ఎందుకమ్మా అన్న, ప్రార్థన చేసే వాళ్ళు కావాలా అని. ఆ ఇంట్లో బాడిగ ఎంతమ్మా? నువ్వు బాడిగ ఇవ్వద్దని, నువ్వు క్రైస్తవుడు అన్నావు కదా, నువ్వు ఉండు ఊరికే. అట్లా లేదమ్మా, ఈరోజు అంటావు, రేపు మళ్ళీ బాడిగ అంటావు. నేను లేదు, ఎంత బాడిగ చెప్తే చేరతాను. మందిరం దగ్గరలో చేరాను. కొన్ని రోజులు తెలిసింది, అప్పుడు వరకు నాకు తెలియదు. అక్కడ ఎవరు ఆ ఇంట్లో ఊరి పెట్టుకొని చచ్చిపోయినారంట, ఎవరు చేరలే. అలాంటి ఇంట్లో దేవుడు నా కోసమే సిద్ధపరిచాడు. ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా చెప్పలే, ఎందుకు? భయము. ప్రియులారా, అలాంటి ఇంటిలో నేను కాపురం ఉన్నా వెళ్ళిపోయేటోడు చెప్పా. ఎవరికి? ఇంట్లో వాళ్ళకి ఇది పరిస్థితి అని. వాళ్ళు అప్పుడు అన్నారు, ఇట్లాంటి ఇంట్లో పెట్టావు మమ్మల్ని అని. అవును, యెహోవాను భయభక్తి కలిగి బహు ధైర్యం పుట్టించును, ఆయన మనల్ని కాపాడు. అంతా దేవుని మందిరమే. ఎక్కడైనా, ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా
లాస్ట్ ప్రభుని అడిగా, ప్రభువా నాకు ఒక సొంత ఇల్లు నీ చిత్తమైతే మందిర సమీపంలో నాకు ఇస్తే నేను చేరతానంటే దేవుడు అద్భుతంగా ఇచ్చాడు 5 ఏళ్ళు ప్రార్థన చేస్తే. ప్రియులారా, ఎందుకు చెప్తున్నా? నా ఘనత కాదు, దేవుడు చేసిన కార్యాన్ని మీకు వివరిస్తున్నా. ఆయన యొక్క ఇంటిని గురించిన ఆసక్తి మధ్యరాత్రిలో పిలిచిన దేవుని మందిరంలో అక్కడికై 3వ ఇల్లు వండడానికి పాల్రెడ్డి అన్న చూశాడు, వచ్చినాడు మా ఇంటికి. దేవుడు అద్భుతంగా ఇచ్చాడు. ఆయన నా డిజైర్, నా కోరిక దేవుని మందిరంలో అందుబాటులో దేవుని కొరకై ఎప్పుడైనా పిలిస్తే దగ్గర ఉండాలని. పిల్లరా, ఎందుకు చెప్తున్నా అంటే దేవుని కొరకే నీ డిజైర్ ఏమిటి? ఎంతసేపు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకే డిజైరా? దేవుని కొరకై ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుని కొరకై ఏమంటున్నాడు అక్కడ దావీదు? చూడండి మందిరం గురించి 84:10 కీర్తన, Psalms 84:10. ఎందుకు ఆయన మందిరం గురించి అంత మక్కువ, ఆసక్తి, దేవుని మందిరం గురించి అంటే ఆశ. నీ ఆవరణంలో ఒక్క దినం గడుపుతా, 1000 దినాలు, ఒక్క దినం. నీకుందే ఆశ, దేవుని ఇంటికి పోదాం, గడుపుదాం. పిల్లరా, ఆదివారం ప్రభు దినం, నీది నాది కాదు, ప్రభువుది. నీవు ప్రభు దినం ఆయన ఇంటిలో ఎంత సమయం గడుపుతున్నావు అంటాడు. సమయం అయిపోతున్నది. కీర్తన Psalms 122:1, Psalms 122:1 verse 1. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు సంతోషం. మందిరానికి వెళ్దామంటే సంతోషం ఉందా? 1:30కు మందిరం దేవుని ఇల్లు అంటే ఎన్ని గంటలకు వస్తున్నాం? ఎంతసేపు దేవుడి ప్రభుదినం, వారంలో ఆదివారం సకాలంలో వెళ్తున్నామా? పిల్లరా, నేను రక్షింపబడి 72వ సంవత్సరం, 54 సంవత్సరములు క్రైస్తవునిగా, అంతకుముందు 17 సంవత్సరములు హిందువునిగా, విగ్రహారాధనిగా జీవించా. 72వ సంవత్సరం ఈ దినం వరకు కూడా దేవుని మందిరానికి ఏనాడు కూడా అనారోగ్య పరిస్థితి అయినా కూడా 5-10 నిమిషాల ముందే ఉంటాను, కానీ లేక అర్ధగంట, గంట ముందు కూడా ఉంటాను, కానీ ఎప్పుడు కూడా లేట్ పోలే. ఎంత బాధ వేస్తుంది దేవుని మందిరం సకాలం వెళ్ళకపోతే. ఎన్నో దినాలు దేవుని కొరకై సాగడానికి ఎన్ని కష్టములు, ఎన్ని దుఃఖం, బాధలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా దేవుని మందిరం వదిలిపెట్టినట్టుగా నా జీవితంలో లేదు. ఇక్కడికి అమెరికాకు వచ్చినాక ఫస్ట్ సండే నేను జూలై 10th వచ్చా. ఆ తర్వాత సండేకి పోలేకపోయినా. ఎంత బాధపడ్డానంటే, ఎందుకంటే నాకు చాలా కోల్డ్ కాఫ్ ఉన్నింది, రావాల్సి వచ్చింది ఇండియా నుంచి. ఎంత భయంకరంగా, నాకు సామాన్యంగా రావు, వచ్చింది. ఆదివారం పోలేకపోయినా చర్చికి. ఎంతో బాధపడ్డా, ప్రభువా నీ దినమని. పిల్లగా అటువంటి మక్కువ దేవుని ఇంటిలో ఆయన సన్నిధిని అనుభవించాలని అంటున్నాడు. కీర్తన Psalms 84:2 యెహోవా మందిర ఆవరణమును చూడవాలని ఆశపడుచున్నది. ఏముంది ఆ మందిరంలో? ఏముంది ఆ మందిరంలో? ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తం చేత విమోచించబడిన బిడ్డలుండే సంఘం, చర్చి, మందిరం. ప్రియులారా, నీకు ఆశ, ఆ యొక్క అపేక్ష, ఆ తృష్ణ, ఆ వాత్సల్యత నీకున్నదా? ఎన్ని ప్రభు దినాలు ఎగరగొట్టావు? ప్రభు దగ్గర క్షమాపణ అడుగు, ప్రభు బలలో పాలు పొందు. ప్రభువా నన్ను క్షమించు, నువ్వు నాతో మాట్లాడి తెచ్చావు. దావీదు జీవితం ద్వారా ఆయన ఒక డిజైర్, ఒక కోరిక కలుగున్నాడు. ఆయన యొక్క ఇంటిలో నేను జీవిత కాలం అంతా నివసించాలని కోరాడు. నేను లేకపోయాను, నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నా ఆశ నేను కలిగి ఉంటానని ఒక్కసారి ప్రభు దగ్గర ఒప్పుకో, క్షమాపణ పొందు, ప్రభు బలలో పాలు పొందు. ఎన్నైనాయి? 3. ఒకటి, వన్ థింగ్ ఐ నీడ్ ఆర్ యూ నీడ్. లోకా 10:41 మార్త మరియలు చూసాం. మార్క్స్ వార్త 10:21 చూసాం. ఏమని? యవనస్తుడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, వన్ థింగ్ ల్యాక్.
ఏమిటి నీ కొదువ? నీ డబ్బా అమ్మి లేక పేదలకు ఇవ్వలేని పరిస్థితులు ఉంటున్నావా? మూడవది, ఒక్క వరం అడిగితే నీ 1 thing I desire దావీదు. నాలుగవది ఫిలిప్పీ 3:13. ఫిలిపియన్స్ అపొస్తలుడైన పౌలు రాసిన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, ఇదివరకే పట్టుకుని ఉన్నామని తలంచుకొనను. అయితే 1 thing I do, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు పిలుపునకు బహుమానం పొందవల్లని గురి యొద్దకే. పౌలు చెప్తున్నాడు, తన వెనుక చాలా హిస్టరీ ఉంది. ఈజ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన గమనియేలు దగ్గర, ఈనాడు ఇండియాలో రామయ్య కోచింగ్ సెంటర్ ఎంత డిమాండు, గమనియేలు దగ్గర విద్యను అభ్యసించే అంత డిమాండు. అతని దగ్గర విద్యను అభ్యసించిన వాడు, ధర్మశాస్త్ర ప్రవీణుడు, ధర్మశాస్త్రాన్ని కంఠోపాఠం చేసినవాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒక్కటి చేయించున్నాను, 1 thing I do. వెనుకనున్నవి నా ఆధిక్యతలు, నా కులము, నా మతము, నా యొక్క ఆస్తి, నా కలిగిన వాటిని మరచి పునరుత్థాన శక్తిని పొందుట బలం ఎంత ఎరుగు నిమిత్తమై సమస్తమును నష్టంగా వెంటగా ఎంచుకొనుచున్నాను. చెప్పగలవా? నీ ఉద్యోగం, నీ యొక్క కుటుంబం, నీ యొక్క కలిగిన దాన్ని పెంటగా ఎంచుకొని క్రీస్తు యేసునందు ప్రభు యొక్క పరలోక రాజ్యంలో నీవు పొందబోదాని కొరకై ఈ యొక్క అశాశ్వతమైన కొంతకాలం ఉండే ఈ జీవితంలో నీవు దేని కొరకు పౌలు కంటే గొప్పవాళ్ళం కాదు. ఆయన కంటే ఆయన పౌరత్వం, ఆయన రోమీయుడు, ఆయన సిటిజన్షిప్, ఆయన విద్య, ఆయన ఆస్తి, ఆయన పలుకుబడి, ఆయనకున్న ఆధిక్యతలో మనకేమీ లేవు. కానీ ఆయన అంటున్నాడు, 1 thing I do. ఏమంటున్నాడు? ఒకటి చేస్తున్నాను, వెనుకనున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. మర్చిపో నీ పాత స్థితి ఒకవేళ ఏదైనదో. యెషయా గ్రంథం 43:18-19. యెషయా 43:18-19. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, చేయుచున్నాను మొలచును. ప్రియులారా, గతాన్ని మర్చిపో. ఇప్పుడు క్రీస్తు యేసును ఏ శిక్షా విధి లేదు. అనేక దినాల్లో రక్షింపబడిన తరువాత తన గత జీవితాన్ని తలుసుకుంటూ ఉంటారు. ప్రభు నిన్ను రక్షించినది తలుచుకో. పూర్వం వెనకటి స్థితిని మరిచిపో. సమాచేసే ప్రభు కొరకై ముందుకే వేగిరపడు. ఆ నిమిత్తమై పూర్వ సంగతులు, మునుపటి సంగతులు, పాత జీవితం, వెనకటి ఆధిక్యతలు మర్చిపో. ఫిలిప్పీ 3:7 పౌలు చెప్తున్నాడు చూడండి. ఫిలిప్పీ 3:7 ఏమి వెతుకుతున్నాడు ఆయన? ఆయనను ఏవేవి నాకు లాభకరములైండునో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం పొంది నిమిత్తమై సమస్తమును నష్టంగా, క్రీస్తు నిమిత్తమై నష్టంగా ఎంచుకుంటున్నావా? సమకూర్చుకుంటున్నావా? క్రీస్తు కొరకై ఈ లోకంలో ఏమైతే వదిలిపెడతావో దానికి 100 దేవుడు ఇహమందును పరలోకమందును ఇచ్చేవాడు ఉంటున్నాడు. ఇహమందు ఇస్తాడు. ప్రభు నామ నిమిత్తమై వదులుకున్నది
ఆయన పరలోకం కూడా ఇస్తాడు. 2 బ్లెస్సింగ్స్. అనేక మంది ఈ ఆత్మీయ జ్ఞానం లేక, ఆత్మ సంబంధమైనటువంటి ఆశ లేక ఈ దినాలు ఇహ సంబంధం వాటి మీదనే నిత్యమైన ప్రభువైన యేసుక్రీస్తు గుర్తిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా I have suffered the loss of all things and count them as rubbish that I may. నువ్వు మెచ్చుకుంటున్నావా? తాత్కాలికమైన 70 సంవత్సరాలు బ్రతికే ఈ జీవితంలో నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావు? పౌలు నీకు నాకు ఛాలెంజ్ చేస్తున్నాడు ఈరోజు. 5వది లాస్ట్ది, ఆదికాండం 22:2. ఇప్పుడు 1 అనేటివి 5 విషయాలన్న 4 చూసేసాం. ఒకటి, 1 thing నీడ్. రెండవది, 1 thing ల్యాక్. 1 thing ఐ డిజైర్. 1 thing ఐ డూ. 5వది 22:2 ఆదికాండం. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని, నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి చెప్పబో పర్వతంలో అర్పించమనెను. ఏమంటున్నాడు ఇక్కడ? అబ్రహాంతో దేవుడు సెలవిస్తున్నాడు. వృద్ధాప్యములు పుట్టాడు కుమారుడు లేక లేక, ఉతతుల్యమైపోయిన గర్భం, ముసలివాడైపోయిన ఆయన అబ్రహాముకు 75 సంవత్సరం వాగ్దానం చేశాడు సంతానం ఇస్తానని. 100 సంవత్సరాల కాలే. అప్పుడు దేవుడు కుమారుని ఇచ్చాడు. ప్రేమిస్తున్నారు ఎంతో. శారమ్మ అంట ఆ కొడుకుని ఎంత ప్రేమించిందంటే తెలుసా? వంట చేస్తూ సంకలోనే పెట్టుకుంటుందంట, అంత ప్రేమ. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆ సంగతులు జరిగిన దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్టనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడి చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా తీసుకుని అక్కడ నేను నీతో చెప్పు పర్వతములో ఒక దాని మీద దహన బలి. ఈయన మొదటి కుమారుడు ఉన్నారు. శారా మాటిని తెచ్చుకున్న కుమారుడు ఎవరమ్మా? నేను చెప్తా అంటే వింటా ఉన్నారు, ఉండారా నిద్రపోతున్నారని. మొదటి కొడుకు హాగర్దారు వచ్చినవాడు శారా మాటిని తెచ్చుకున్న ముద్దుల కుమారుడు ఉన్నాడు. ఎవరు? ఇస్మాయిల్. ఆయన ఇస్తాడేమో ఈ కుమారుడు వాగ్దాన పుత్రుడు అనుకుని ఎంత క్లియర్గా దేవుడు చెప్తున్నాడు చూడు. చదవండి. నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని, పేరు కూడా చెప్తున్నాడు. ఇస్సాకుని తీసుకుని మోరియా పర్వతం మీద బలిగా ప్రియులారా ఒక్కడైన కుమారుడు. ఆదికాండం 22:12. 22:12. అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకుము, చేయకుము, నీ ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనుదీయలే కనుక భయపడుచున్నావు. బయలుదేరాడు. శారమ్మకు కూడా చెప్పలే. చెప్పితే వదలదు. ముసలోడా చిన్న ఒక్కలేక కుమారుణ్ణి బలిస్తావా? దేవుడా దయ్యం చెప్పిందా అంటాదని తెల్లవారి గాడిదలు తీసుకొని పనివాని తీసుకొని మోరియాపురం దగ్గరికి వెళ్ళాడు. ఆ పనివాని కిందనే పెట్టాడు గాడిదలను. కొండెక్కుతున్నాడు కొడుకుని తొడుక్కొని. కొడుకు నెత్తి మీద కట్టెలు పెట్టాడు, నిప్పు తీసుకున్నాడు, పైకి పోతున్నాడు. కొడుకు తండ్రి బలికి గొర్రె పిల్ల ఎక్కడన్నాడు. నీవు అదే పొజిషన్లో ఉంటే ఒక తండ్రిగా ఏమని చెప్పింటావు? తరక్కపోయి ఉంటుంది అబ్రహాము. గొర్రె పిల్ల ఇస్సాకే. అయితే ఆయన వెళుతున్నాడు. యెహోవా ఈరే దేవుడే చూసుకుని నాయన అని పైకి పోయి కట్టెలు పెట్టి కట్టేసి ఆ కట్టెల మీద పండుకోబెడతాడు ఇస్సాకును. ఇస్సాకు అడగలే, యెహోవా ఈరే అంటివే నన్నే కట్టేసినావు అనలే. ఈ దినాల్లో పిల్లలు 4-5 5 క్వశ్చన్లు చేస్తున్నారు. ఈ ఇస్సాకు సుమారుగా ఇప్పుడు వయసు ఉంటుంది, కట్టి పెట్టినా పండుకున్నాడు. నీ ఒక్కడైనా నీ కుమారుని
నాకు ఎనితీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడి. దీనివల్ల అర్థమైంది. ముగిస్తా, తొందరగా సమయం అయిపోతుంది కనుక 22వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం 16వ వచనం 16. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఎనుదీక చేసినందున నిన్ను ఆశీర్వదించి. ఆశీర్వాదాలు కావాలంటాం దేవునికి చెప్పిన మాటకు లోబడం. ప్రభా నన్ను ఎందుకు ఈ దినాల్లో క్రైస్తవులను ఉండేవాడు, విశ్వాసులను ఉండేవాడు అనేకమైన క్లిష్ట కష్ట పరిస్థితులు వెళ్తున్నాను కంటే దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటలను పెడచెవులు పెట్టి అబ్రహాం వలె లోబడని స్థితిని బట్టి ఆశీర్వాదాలు లేవు. ఉన్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఐశ్వర్యం ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. చాలా రహస్యం దీంతో దాగి ఉంది. అబ్రహాం అప్పుడు అన్నాడు, ఏమన్నాడు? మళ్ళీ చదవండి 22:16 ఆదికాండం. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక ఈ కార్యం చేస్తున్నా నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశం నక్షత్రం వలన ఇసుక వలన సంతానమును 12వ అధ్యాయంలో వాగ్దానం ఇస్తాడు అబ్రహాంకు. విగ్రహారాధికుడైన అబ్రహాం ఆ దేశం నుండి బయటికి వచ్చినప్పుడు 75 సంవత్సరాల వయసులో నీ బంధువులను, నీ ఇంటి వాడిని వదిలిపెడితే నేను ఆశీర్వదిస్తా, నీ సంతానం ఆకాశ నక్షత్రం ఇసుక రేణు విస్తరింపజేస్తా అన్నాడు. 22వ అధ్యాయం వచ్చి 21వ అధ్యాయం వరకు నెరవేర్చలా. ఇచ్చాడు, లేక పుట్టాడు. వాడిని బలియమంటే ఇచ్చేదానికి లోబడ్డాడు అబ్రహాం. అందుకే నీ ఇంటిని ఆశీర్వదిస్తా. 12వ అధ్యాయం ఇచ్చిన వాగ్దానం, నువ్వు నాకు లోబడ్డావు కనుక, నాకు విధేయత చూపించావు కనుక, నీ ఒక్కడైనా నీ ప్రేమిస్తున్నా, నీ కుమారుడు నాకు వెనుక తీయలేదు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తా. నీ సంతానం ఆకాశపు నక్షత్రం వలె ఇసుక రేణు విస్తరింపజేస్తా, నేను విశ్వాసం తండ్రిగా చేస్తా. అదే ఈ అబ్రహామును బట్టే దేవుడు ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసు ప్రభువును మన కొరకై బలిగా, యజ్ఞము, యాగముగా కలువరి శిలలో ఒక్క కుమారుని అర్పించడానికి అబ్రహాం విధేయతే తండ్రి మనల్ని ఆయన చేయడానికి అక్కడ సూచనగా ఉంటున్నది. ప్రియులారా, ఇంకెక్కువ ముగిస్తున్నా. నా జీవితంలో ఈ 5 విషయాల్లో ఎక్కడ తప్పిపోతున్నాం? ఏమిటి 5 విషయాలు? 1 థింగ్ ఐ నీడ్. 1 థింగ్ అవసరమైనది ఒక్కటే. నీకు ఒకటి కొదువుగా ఉన్నది ఏమిటి? నీవు దేవుని మందిరం గురించి దావీదు అడిగినట్టుగా మనం ఆ వరాన్ని అడుగుతున్నామా? ఏం వరం అడుగుతున్నాం? 4వది ఒక్కటి చేస్తున్నా. 1 థింగ్ ఐ డూ. ఆదికాండంలో పౌలు చెప్పాడు, ఆదికాండంలో అబ్రహాం చెప్పాడు. అబ్రహాం జీవితం, పౌలు జీవితం, దావీదు జీవితం, అక్కడ ఒక యవనస్తుడైన ధనవంతుడైన జీవితం, లూకాసు వార్తలో మార్తా మరియల జీవితం. అవసరమైనది ఒక్కటే. ఒకటి కొదువుగా ఉంది. ఒక్క వరం అడిగి తిని ఒకటి చేస్తున్నాను. ఒక్కడైన కుమారుడు. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రభు బలులో యోగ్యులుగా పాలు పొందాం. ఎక్కువ సమయం అనుకుంటా, క్షమించండి. మోకరించి పరీక్షించుకొని ప్రభు బలలో ఎక్కడ తప్పిపోయాం 5 విషయాల్లో క్షమాపణ అడిగి యోగ్యులుగా బలలో పాలు పొందుదుగాక. ప్రభు వాక్యం దీవించును గాక.